హీరో రామ్ కెరీర్ ఇప్పుడు కాస్త డోలాయమానంలో పడిపోయింది. వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఆంధ్ర కింగ్ తాలూకా బెటర్ సినిమానే, కానీ వసూళ్లు మాత్రం అంతగా రాలేదు. మాస్ సినిమాలు చేయాలా, కమర్షియల్ కథలు ఎంచుకోవాలా, లవ్ స్టోరీలు డీల్ చేయాలా అనే విషయంలో అటు ఇటు తచ్చాడుతున్నాడు రామ్. 2 ఏళ్ల క్రితం రామ్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ ఓకే చేశారు. అదో థ్రిల్లర్, కొత్త తరహా సినిమా. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. రామ్ గత సినిమాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన కథ ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలాగో హిట్ అవుతుంది. ఆయన మార్కెట్ పెరుగుతుందని రామ్ గట్టిగా నమ్మారు. ఆర్కా మీడియా కూడా అలానే అనుకుంది. తీరా చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టడానికి ఆర్కా మీడియా రెడీగా లేదు. బడ్జెట్ తగ్గించుకొని చేస్తే క్వాలిటీ రాదు. దాంతో రామ్ తన పారితోషికాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్. అప్పటికైనా బడ్జెట్ అందుబాటులోకి వస్తుందా రాదా అనే లెక్కలతో ఆర్కా మీడియా తర్జన భర్జనలు పడుతుంది. ఈ లెక్కలు తేలేంత వరకు ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే. మరోవైపు కొత్త దర్శకుడు కూడా తొందరపడుతున్నాడట. రామ్ కాకపోతే మరో హీరోతో అయినా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలని భావిస్తున్నాడు. కానీ ఆర్కా మీడియా మాత్రం రామ్ తో కమిట్మెంట్ ఉంది కదా అని ఎదురు చూస్తున్నారు. నిజానికి రామ్ పారితోషికం గత కొంతకాలంగా స్థిరంగా కనిపిస్తుంది. ₹1 కూడా పెంచలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత పారితోషికం పెంచాలనుకున్నారు. ఆర్కా దగ్గర కూడా అలానే అగ్రిమెంట్ కూడా అయ్యింది. కానీ ఇప్పుడు తన పాత రెమ్యూనరేషన్ కూడా దక్కేలా కనిపించడం లేదు.